ఇగో ఫస్ట్ నేను భార్యని, నేను ఇది నాకు భర్తని, నా కర్తవ్యాలన్నీ ఇవి. ఇవన్నీ చేసిన తర్వాత నేను కొంత టైం భగవంతుడికి ఇస్తా. ఇది ఏంటి? ఇది ఆరంభ దశ అంతే. ఇది శుద్ధ భక్తిలోకి ప్రవేశం అయినట్టు కాదు. ఈ స్థితి అండి. సో మరి శుద్ధ భక్తిలో ప్రవేశించడం కోసం ఏం చేయాలి? టైం పడుతుంది. కాబట్టి ఈ మా ఈ ఏరియానే ఏమంటారు? ఆ టైం తీసుకునే ఏరియా. సో ఈ ఏరియా ఏంటి? దైవ వర్ణాశ్రమ. దైవ వర్ణాశ్రమ అని అంటారనమాట దీన్ని. అంటే ఈ స్టేజ్‌లో ఏం చేస్తుంటాం? శుద్ధ భక్తులు అవ్వాలి అని చెప్పే తపనతో ఉంటాం. అందుకోసం నిరంతరం శుద్ధ భక్తుల యొక్క వ్యవహారం, మానసికత, చేతనం ఎలా ఉండిద్ది అని చెప్పేసి మనం అలా నిరంతరం ఆ యొక్క గ్రంథాలను చదువుతూ, అలా డెవలప్ చేసుకుంటూ, వాళ్ళు ఎలాగ భగవంతుడిని చూస్తున్నారో అలా గూడా మనం గూడా చూస్తానికి ప్రయత్నం జేస్తూ, మన యొక్క సాధన దాంతో పాటు మన సాధన చేస్తూ, అప్పటి వరకు ఇంకా పూర్తిగా కర్మలను వదిలేందుకు మనం యోగ్యులం కాలేదు గాబట్టి, ఇప్పుడు నిష్కామ కర్మ ఎప్పుడు వదులుతాడు? అంతఃకరణ శుద్ధి అంటే విద్య, అవిద్యతో రీప్లేస్ అయినప్పుడు. అదే విధంగా ఇక్కడ ఈ భక్తుడు కర్మ ఎప్పుడు వదలొచ్చు? సో ఎప్పుడైతే పూర్తిగా భగవంతుడికి శరణాగతుడవుతాడో అప్పుడు కర్మ వదిలేసేయొచ్చు. అంటే ఫ్యామిలీ డ్యూటీసు, భార్య, భర్త ఇట్లాంటి బాధ్యతలను వదిలేసేయొచ్చు. వదిలేసి ఇక నిరంతరం భజన చేసుకోవచ్చు. కానీ అప్పటి వరకి ఆ బాధ్యతలన్నీ పాటించాలి. అంటే గృహిణి ధర్మాలు, గృహస్థుడు గృహస్థ ధర్మాలు, సో అలాగే బ్రహ్మచారి ధర్మాలు, వానప్రస్థ ధర్మాలు అన్నీ పాటిస్తూ, కానీ లక్ష్యం ఏంటి? భగవంతుడి యొక్క పూర్ణ శరణాగతుడు అవ్వాలి అనేటువంటి లక్ష్యంతో నిరంతరం సాధన మరియు శాస్త్రాలను శుద్ధ భక్తుల యొక్క జీవితాల యొక్క చరిత్రల్ని భాగవతంలో వివరించినట్టుగా వాటిని మాటి మాటికి వింటూ తన యొక్క అంటే భగవంతుడి పైన ఆధారపడడం అనే దాన్ని పెంచుకుంటూ ఉంటాడు. భగవంతుడే నాకు ఆధారం అనేటువంటి భావన పెంచుకుంటూ పోతూ ఉంటాడు. అలా ఎప్పుడైతే పూర్తిగా భగవంతుడు శరణాగతుడవుతాడో, అప్పుడు శుద్ధ భక్తిలో ప్రవేశించినట్టు. సో, కాబట్టి మనం చేయాల్సింది ఈ ఏరియా. ఇప్పుడు మనందరం ఇక్కడుంటాం.